కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనిని తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు వృధా అన్న ప్రాజెక్టుకే అన్ని తట్టుకొని నిలబడిందని చెప్పారు. చరిత్ర తుడిపేస్తామంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రైతులకు నీళ్లందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిజంగా కూడా ప్రభుత్వానికి ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రోత్సహిస్తూ కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ఆనవాళ్లతో చేస్తామని చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు పైన చిన్న తప్పిదాన్ని భూతద్దంలో పెట్టి చూయించి మరి ఈ రోజు ఇది మొత్తం కూడా మేడిపండ అయింది అని చెప్పేసి ప్రచారం చేసి, కానీ ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి చూస్తుంటే మనకు పుష్కలంగా వాటర్ ఎంత ఉధృతంగా గంగమ్మ ప్రవహిస్తుందని చూస్తా ఉన్నాం. దాదాపు 10,000 క్యూసిక్ల నీళ్లు గంగపాలు అవుతా ఉన్నాయి. నిజంగా కూడా సముద్ర పాలు అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. కేవలం ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి పనిని తప్పు పట్టాలి కాబట్టి తప్పు పట్టేటువంటి కార్యక్రమం తప్ప రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత స్పష్టంగా కనిపిస్తా ఉంది. లాస్ట్ టైం కూడా మేము వచ్చి చూడడం జరిగింది, అప్పుడు నీళ్లు లేవు. కానీ ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు నిజంగా కూడా ప్రభుత్వం చెప్తుంది మరి నిజం కాదు అని నిరూపించడానికి ఈ రోజు మేమందరం కూడా మరి కేటీఆర్ గారి నేతృత్వంలో రావడం జరిగింది. కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి మన నిన్న లో మిడ్ మేనర్ చూడడం జరిగింది, పూర్తిగా ఎండిపోయింది. ఈ రోజు ఇక్కడ చూస్తున్నాను నీళ్ళని వృధా పోతా ఉన్నాయి. ఈ నీళ్లు కనుక ఎత్తి అక్కడ పోసినట్టయితే అదంతా కూడా నిండేటువంటి పరిస్థితి ఉండే. కానీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యంతో మరి రైతుల్ని బాధ పెట్టాలన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత ఉధృతిని తట్టుకొని ఈ రోజు మేడిగడ్డ ఇక్కడ నిటారుగా నిల్చున్నప్పుడు మీరెందుకు రైతులను మరి నిర్లక్ష్యంతో మరి నీళ్లు వదలకుండా చేస్తా ఉన్నారు? మీరు మళ్ళీ ఆలోచన చేయండి. మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు 2వ తారీఖు వరకు కనుక మీరు నీళ్లు రిలీజ్ చేయకపోతే మరి 50,000 మందితో రైతులతో వచ్చి ఇక్కడ రైతులకు నీళ్లు వదులుతామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ప్రజలు ఆలోచించుంటారు, ప్రజలు గమనించున్నారు, అంతా కూడా అనాలిసిస్ చేసుకుంటున్నారు. గతంలో ఎన్నికల కన్నా ముందు దీన్నే ఎజెండాగా పెట్టుకుని కేసీఆర్ గారిని బ్లేమ్ చేస్తూ 1,00,000 కోట్లు తిన్నారని నింద వేస్తూ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు, లబ్ధి పొందారు. కానీ ఈరోజు దేవుడు అన్నిటోడు ఉన్నాడు పైన. మంచి చేసే వాళ్లకు స్టార్టింగ్ ఏదైనా బ్లేమ్ చేయొచ్చు, కానీ మంచి చేసేవాడికి దేవుడు ఎప్పుడైనా వెంటుంటాడు. ఈరోజు ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కరువు బారిన పడొద్దని అన్ని కూడా పక్కన పెట్టి ఎక్కడి నుండి తెచ్చాడో ఏం చేశాడో కేసీఆర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా తనే ఆలోచించి ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టున్నారు. ప్రపంచంలోనే ఇంత మంచి ప్రాజెక్ట్ లేదనేది ఈరోజు మనము అందరు చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మేడిగడ్డ పోయింది, కొట్టుకుపోయింది, కుప్ప అయిపోయింది, మొత్తం ఏదేదో మాట్లాడున్నారు. కానీ ఈరోజు ఎట్లా ఉంది నిదర్శనం? నిండు కుండలాగా మేడిగడ్డలో నీళ్లుండి ఈరోజు ఇవ్వడానికి అవకాశం ఉండి కూడా కింద రైతులకు ఇవ్వకుండా కేసీఆర్ గారు నిశానా జడపాలని ఒకే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని రైతుల మీద చూయించొద్దండి. కేసీఆర్ గారి నిశాన జడపాలనే తాపత్రయంతో తప్పులు చేయొద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమీడియట్గా లిఫ్ట్ను ఆన్ చేసి కిందన్నవన్నీ కూడా నింపాలని కోరుతా ఉన్నాను. అక్కడ ఎండిపోయి ఇక్కడ సముద్రంలో పోతా ఉంటే నిజంగా ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. రైతు అనేవాడికి కింద ఎక్కడైనా రగిలిపోతూ ఉంటుంది, వారి పంట పండించుకుంటున్న వాళ్ళందరికీ. సో ఇప్పటికైనా అవన్నీ పక్కన పెట్టి వేషజాలకు పోకుండా ఇమీడియట్గా లిఫ్ట్స్ ఆన్ చేయాలని కోరుతా ఉన్నాను.